హెర్క్యులస్ పిల్లర్స్ అంటే ఒక 2 పిల్లర్స్ని మనం అటు ఇటు పట్టుకుని హోల్డ్ చేసి ఈ ఛాలెంజ్ అయితే మనం చేయాలి. అంటే ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట ఈ ఛాలెంజ్లో. అయితే ఈ ఛాలెంజ్లో ఒక పిల్లర్ వచ్చేసరికి 123 ఇంచెస్ ఉంటుంది, అంటే దాదాపుగా 10 feet ఉంటుంది. అలాగే ఆ పిల్లర్ వెయిట్ వచ్చేసరికి 168 kgs ఉంటుంది. ఈ ఛాలెంజ్లో చాలామంది 1 minute కంటే ఎక్కువసేపు ఎవరో హోల్డ్ చేయలేకపోయారు. అయితే మార్క్ ఫ్లెక్స్ అనే ఒక వ్యక్తి ఇతను ఏం చేశాడంటే దాదాపుగా 1 నిమిషం 23 seconds దీన్ని హోల్డ్ చేసి ఒక వరల్డ్ రికార్డ్ అయితే సాధించాడు. నవంబర్ 2024లో మన ఇండియాకి సంబంధించిన విస్పై కరాడే అనే ఒక అతను ఈ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశాడనమాట. అది కూడా 2 నిమిషాల 23 సెకండ్లతో దీన్ని వరల్డ్ రికార్డ్ అయితే సాధించాడు. 1950లో కెవిన్ అనే ఒక వ్యక్తిని తైపాన్ అనే ఒక భయంకరమైన విషపాము కాటేసింది. అయితే ఇతను ఏం చేశాడంటే ఆ పామును పట్టుకుని రీసెర్చ్కి తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి కూడా వెళ్లకుండా. ఈ తైపాన్ విషం ఒక్క బయట విషంతో మనం దాదాపుగా 100 మందిని పైగానే చంపేయచ్చు. ఈ విషయం ఎంత పవర్ఫుల్ అంటే ఇది మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేసి పారాలసిస్ వచ్చేలా చేస్తుంది. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్ చేసి బ్లడ్ క్లాట్ అయ్యేలా చేసి కిడ్నీ ఫెయిల్యూర్తో చచ్చిపోయేలా చేస్తుంది. ఈ తైపాన్ పాముని అదే ఫస్ట్ టైం పట్టుకోవడం, దీనికి యాంటీ వెనమ్ కూడా లేదు. అయితే దీనికి ఏం చేశారంటే డాక్టర్స్ టైగర్ స్నేక్ వెనమ్ని యాంటీ వెనమ్ కింద ఇంజెక్ట్ చేశారు. కాకపోతే అది పని చేయలేదు. ఇతనికి ఎల్లో కలర్ ఫ్లూయిడ్ వామిటింగ్స్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి ఇతని కిడ్నీలు కూడా ఖరాబ్ అయిపోయి చనిపోయాడు అక్కడ. ఆ తర్వాత సైంటిస్టులు ఈ తైపాన్కి యాంటీ వెనమ్ని అయితే కనిపెట్టారు. చైనాలో ఒక బ్రిడ్జ్ ఉన్నది, దాని పేరు వచ్చేసరికి హ్యూన్జింగ్ కెనాయ్ బ్రిడ్జ్. అయితే ఈ బ్రిడ్జ్ని ఎలా కట్టారంటే ఒక మౌంటైన్ని సగానికి కట్ చేసి ఈ బ్రిడ్జ్ని అయితే వేసారనమాట. ఈ బ్రిడ్జ్ గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి 625 మీటర్లో ఉన్నది. అలాగే దీని లెంత్ వచ్చేసరికి 2900 మీటర్లు అంట. దీన్ని ప్రపంచంలోనే టాలెస్ట్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసేసుకుంటున్నారంట. అది వాళ్ళనే కాదు వాళ్ళ పిల్లలను కూడా ఫ్రీజ్ చేసేస్తున్నారంట ఒకవేళ వాళ్ళు ఎవరైనా చనిపోతే. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ చనిపోయిన వాళ్ళని బతికించే టెక్నాలజీ ఏదైనా వచ్చిందంటే వీళ్ళని అలా బతికించుకుంటారని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళని ఇలా ఫ్రీజ్ చేసేసుకుంటున్నారంట. ఇప్పటి వరకు మన ప్రపంచం మొత్తంలో 500 మందిని ఇలాగ ఫ్రీజ్ చేసేసుకున్నారంట చనిపోయిన తర్వాత. మనం చేపను తింటున్నప్పుడు కొన్నిసార్లు సన్నగా దారం లాంటిది ఒక తీగ లాంటిది ఉంటుంది కదా, అయితే దీన్ని హార్స్ హెయిర్ పారాసైట్ అంటారు. ఈ పారాసైట్ అనేది చేప బతుకున్నప్పుడే దాని లోపల డెవలప్ అవుతుంది అనమాట. ఇది ఒక చేపకు వైరస్ లాంటిది అనమాట. అంటే చేప బతుకున్నప్పుడే ఇది లోపల నుంచి చేపని తినడం మొదలు పెడుతుంది. ఇది 1 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు లెంత్ ఉంటుంది. దీనివల్ల మనుషులకి ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ చేపకు మాత్రం దోల తీరిపోద్ది. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.